ఐపీఎల్ 2024 ఫైనల్స్లో టాస్ గెలిచాం అనే ఆనందం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్లో ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరూ కూడా చాలా పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచారు ఈ క్రూషియల్ ఫైనల్లో. మిచెల్ స్టార్క్ అనుకున్నట్టుగానే క్రూషియల్ మ్యాచెస్లో తాను గేమ్ చేంజర్ అవుతాడని చెప్పి కాస్త ఈ మ్యాచ్లో రుజువు చేస్తాడని అనుకుంటున్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మని క్లీన్ బౌల్ చేశాడు మిచెల్ స్టార్క్, అండ్ ట్రావిస్ హెడ్ వచ్చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు, క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ ఈ సీజన్లో చాలా బెస్ట్ పర్ఫార్మర్ మనం చెప్పుకోవాల్సి వస్తే. చాలా అటాకింగ్ గేమ్ ఆడాడు ఈ సీజన్ మొత్తం కూడా. అండ్ అభిషేక్ శర్మని ట్రైన్ చేస్తుంది యువరాజ్ సింగ్. సో యువరాజ్ సింగ్ యొక్క ట్రైనింగ్లో అభిషేక్ శర్మ చాలా బాగా తన గేమ్ని మార్చుకున్నాడు. అయితే ఈ ఫైనల్లో కూడా అదంతా కూడా తను ప్రదర్శిస్తాడని చెప్పి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలన్నింటినీ కూడా అభిషేక్ శర్మ కాస్త వమ్ము చేశాడని చెప్పుకోవాలి. అండ్ ట్రావిస్ హెడ్ పై కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. కానీ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో, ఫైనల్ మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంకొక క్రూషియల్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు, క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. సో ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 21 పరుగులకే 3 కీలక వికెట్స్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ మనం అనుకున్నట్టుగానే క్రూషియల్ మ్యాచెస్లో తాను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ కేకేఆర్కి ఏమైనా గేమ్ చేంజర్ అవుతాడా అని చెప్పి కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో హెన్రిచ్ క్లాసన్ క్రీజ్లో ఎక్కువసేపు నిలవాల్సిన అవసరం ఉంది. అలానే ఎయిడెన్ మార్క్రమ్, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా క్రీజ్లో ఎక్కువసేపు నించొని పార్ట్నర్షిప్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉంది. పూర్తిగా డిఫెన్స్కే పరిమితం కాకుండా వికెట్స్ని కాపాడుకుంటూ కాస్త అటాకింగ్ గేమ్ కనుక ప్లే చేస్తే మంచి గౌరవప్రదమైన టార్గెట్ కేకేఆర్ ముందుంచే అవకాశం ఉంది. బ్యాట్స్మెన్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ టార్గెట్ కనుక కేకేఆర్ ముందుంచితే మిగతా పనంతా కూడా బౌలర్స్ చూసుకుంటారు.